సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండా తలకిందులుగా ఎగరడం తీవ్ర చర్చకు దారితీసింది. ఎమ్మెల్యే మాణిక్రావు క్యాంప్ కార్యాలయంలో జెండాను ఆవిష్కరించిన సమయంలో జాతీయ పతాకం తలకిందులుగా ఉన్న దృశ్యాలు కనిపించాయి. ప్రస్తుతం ఈ విజువల్స్ వైరల్ గా మారాయి. ప్రజాప్రతినిధి చేతుల మీదుగా జాతీయ జెండా విషయంలో ఇలాంటి పొరపాటు జరగడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. జాతీయ పతాకం దేశ గౌరవానికి ప్రతీకగా భావిస్తారు. అలాంటి జెండాను ఆవిష్కరించే ముందు అధికారులు, సిబ్బంది కనీసం పరిశీలించలేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జెండా పరిస్థితిని గుర్తించడంలో అధికారుల పర్యవేక్షణ లోపించిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేశభక్తి, జాతీయ గౌరవంపై ప్రజలకు సందేశం ఇవ్వాల్సిన వేడుకల్లోనే ఇలా జరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండా తలకిందులుగా ఎగరడం తీవ్ర చర్చకు దారితీసింది. ఎమ్మెల్యే మాణిక్రావు క్యాంప్ కార్యాలయంలో జెండాను ఆవిష్కరించిన సమయంలో జాతీయ పతాకం తలకిందులుగా ఉన్న దృశ్యాలు కనిపించాయి. ప్రస్తుతం ఈ విజువల్స్ వైరల్ గా మారాయి. ప్రజాప్రతినిధి చేతుల మీదుగా జాతీయ జెండా విషయంలో ఇలాంటి పొరపాటు జరగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ పతాకం దేశ గౌరవానికి ప్రతీకగా భావిస్తారు. అలాంటి జెండాను ఆవిష్కరించే ముందు అధికారులు, సిబ్బంది కనీసం పరిశీలించలేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జెండా పరిస్థితిని గుర్తించడంలో అధికారుల పర్యవేక్షణ లోపించిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేశభక్తి, జాతీయ గౌరవంపై ప్రజలకు సందేశం ఇవ్వాల్సిన వేడుకల్లోనే ఇలా జరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్. థ్యాంక్ యూ శాలిని. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాకి అవమానం జరిగింది. ఈ రోజు ఉదయం ఎమ్మెల్యే మాణిక్రావు క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించగా తలకిందుగా ఎగిరిన దృశ్యాలైతే కనిపించాయి. దీంతో ఒకసారిగా అలర్ట్ అయిన అధికారుల్లో వెంటనే కిందికి తీసి మళ్ళీ జెండాను ఎగరవేశారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు పూర్తవుతున్నా కానీ ఇంకా జాతీయ పతాకానికి ఘనంగా అదనాలు చేస్తున్న వేళ ఒక ప్రజాప్రతినిధి ఇలా జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేయడం అయితే సత్రా విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. పక్కన ఉండే అధికారులు కూడా ఏం పర్యవేక్షిస్తున్నారని కూడా సర్వత్రా చర్చ నడుస్తుంది. మొత్తం ఈ వీడియో అంతా కూడా ఇప్పుడు వైరల్ గా మారి ప్రజాప్రతినిధి ఇలా ఎగరవేయడం ఏంటని చర్చ అయితే పెద్ద ఎత్తున సాగుతుంది. ఎమ్మెల్యే జెండా ఎగరేసే వరకు అధికారులు దాన్ని సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది, దాన్ని పూర్తిగా పర్యవేక్షించాల్సి ఉంటుంది. కానీ అలాంటివి ఏం లేకుండా ఇంత నిర్లక్ష్యంగా జాతీయ జెండాని అవమానపరుస్తారా అని కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా ట్రోలింగ్ అయితే జరుగుతుంది. ప్రజలకు దేశభక్తి, జాతీయ గౌరవం గురించి సందేశం ఇవ్వాల్సిన ప్రజాప్రతినిధులే ఇలాంటి పనులు చేయడం పట్ల ప్రజలైతే ఒక ఇంత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సాధారణ పౌరులందరికీ కూడా ఎంతో ఉన్నతమైన విలువలు గురించి చెప్పాల్సిన ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు ఇలాంటి చేయడం వల్ల సర్వత్రా విమర్శల పాలవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సంతోష్.